బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా సోషల్ మీడియాలో విమర్శిస్తుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెసే కాదు, మధ్యలో ఎంఐఎంతో ఈ రెండు పార్టీలు రహస్య ప్రేమాయణం సాగిస్తున్నాయంటూ ఆరోపించారు. కాంగ్రెస్తో జత చేరి బీఆర్ఎస్కు ఎంఐఎం పార్టీ కన్ను కొడుతోందని బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్గా కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం అంటే అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం అంటే అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. బీఆర్ఎస్ కాంగ్రెస్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పొలిటికల్ వ్యాలంటైన్స్ డే విషెస్ అంటూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఈ రెండు పార్టీల మధ్య ఎంఐఎం కూడా రహస్య ప్రేమాయణం కొనసాగిస్తోంది అంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ చేసిన ఈ పొలిటికల్ వ్యాలంటైన్స్ డే విషెస్ ఒక సంచలనంగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం.